అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల్లో నామినేషన్ వేశారు. ఒక్కసారి ఆయన అఫిడవిట్ చూస్తే ఆయన అఫీషియల్గా చూపించింది వచ్చేసి దాదాపు 750 కోట్లు, అంటే వాళ్ళ కుటుంబం అంతా. ఆయన అంతకుముందు గతంలో కానీ అనేక సందర్భాల్లో ఏం చెప్పాడంటే, ఆయన క్యాప్షన్ వచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల సమరంలో ఒక పేదవాడికి పెత్తందారుడికి యుద్ధం జరుగుతూ ఉంది, మీరంతా కూడా పేదవాళ్ళ సైడ్ ఉండాలి అనేటువంటి క్యాప్షన్ మొత్తం. అంటే ఎక్కడ చూసినా పోస్టర్స్లో పేదవాడికి పెత్తందారుడికి పోటీ అన్నట్టు, అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయినట్లు, ఆయన పేదవాడికి రిప్రజెంటేటివ్ అయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను, నాకు సపోర్ట్ చేయమని అడుగుతూ వచ్చినాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే, అంటే ఇక్కడ పేదవాడు ఎవరు వచ్చేసి పెత్తందారుడు ఎవరు, ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన చెప్పినట్లుగానే పులివెందుల ప్రజలు ఆయన చెప్పినట్లే చేయండి. ఆయన ఏం చెప్పాడు, పేదవాడి సైడ్ ఉండమన్నాడు. ఇక్కడ అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా. కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి. ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ వేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది అంటే, ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు? తర్వాత ఆయన లెగసీ తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ పాయింట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. షర్మిలమ్మ విషయంలో ఆయన ఏం మాట్లాడాడు, రాజశేఖర రెడ్డి గారు ఎవరితో ఫైట్ చేశాడు, ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, చంద్రబాబుతో ఫైట్ చేస్తే తర్వాత మీరు ఈరోజు ఆయనకు వ్యతిరేకులైనటువంటి వారితో తర్వాత మీరు మద్దతుగా ఉన్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించినారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అవన్నీ కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైనపోయిన సందర్భాలు అంతా మేము గమనించాం. అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి పరిమళ నత్వానికి మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదా? అంటే మీరు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ రకంగా మాట్లాడితే ఎట్లా? ఇంకో పాయింట్ ఏంటంటే, ఇట్లా వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు మాది అది ఇదని చెప్పుకునే మీరు, అంటే వారసత్వం గురించి వచ్చినప్పుడు చెప్తున్నాను. వారసత్వం అనేది రాజశేఖర రెడ్డి ఏ పార్టీలో ఉండి ఫైట్ చేశాడు, ఏ పార్టీ అభ్యున్నత కోసం ఫైట్ చేశాడు, ఎవరిని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఫైట్ చేశాడు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలా? ఆయన ఉన్నెన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీలకి ఈరోజు షర్మిలమ్మ ఉంది కాబట్టి ఆయన లెగసీ కోసం మాట్లాడడంలో ఫైట్ చేయడంలో అర్థం ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకంగా వచ్చి తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాన్నని ఇరికించారు. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన దానికి
రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చితే సిబిఐ కేసులో జగన్ రెడ్డి సేఫ్ అవుతాడని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాయరే దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి పేరు, అంటే చనిపోయిన వ్యక్తి పేరు కూడా తన స్వలాభం కోసం వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన రాజశేఖర రెడ్డి లెగసీ గురించి కానీ తర్వాత వాళ్ళ గురించి కానీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చాలా చండాలమైన విషయం ఏంటంటే, నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడడం అసలు ఎంత సిగ్గుచేటుగా ఉందంటే, ఇది ఆయన 2017లో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆ పోటీ చేసే టయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా, అప్పుడు కనపరాలేదా? అంటే ఇప్పుడు మర్డర్ జరిగే ఆ కేసులో ఆ కేసు మీ మీదకి వస్తానే అప్పుడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి, అంటే 2017లో ఉన్నప్పుడే తెలిసి ఈ స్టోరీ అంతా. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇది 2017లో మేము పోటీ చేసేటప్పటికే మాకు ఈ సమాచారం ఉంది, మాకు ఇదంతా తెలిసి మేము అపోజిషన్ పార్టీ అయినా కూడా ఆయన వ్యక్తిగత జీవితము వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడకూడదని మేము ఏ రోజు కూడా, మేము అపోజిషన్లో ఉన్నా కూడా, నా మీద పోటీ చేస్తానే కూడా ఆయన గురించి నేను ఇలా వ్యక్తిగతంగా మాట్లాడలే. అదే సొంత అన్న కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అది కూడా పులివెందుల్లో వచ్చి ఆయన రెండో పెళ్లి గురించి ఈ రకంగా ప్రస్తావించడం అనేది తర్వాత చాలా దారుణమైన విషయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.